ఇంకొక మీకు ఒక కథ, చిన్న కథ ఒకటి చెప్పాలా. ఒక తొట్టి కథ. తొట్టిలో చేపలు వేస్తారు. తొట్టిలో ఉండే చేపలు తొట్టి బయట ఇంకెంత నీళ్ళు ఉన్నాయో, ఇంకెంత మేత ఉందని చెప్పి ఎగిరి దూకి బయట దూకేస్తాయి. ఫస్ట్ దూకే చేపల పులుసు అయిపోతుంది, లేకపోతే చేపలు ఫ్రై అయిపోతుంది. మనం కూడా ఈ టర్మ్లో సరే అందరితో బాగుందాము, అందరూ రాండి అని చెప్పి మనం ఒకవేళ తెలుగుదేశం వేసినా కూడా మీరు రాండి, మీ పనులు చేస్తామని చెప్పి అందరితో కూడా బాగుండాలా, కక్ష సాధింపు ఉండకూడదని చెప్పి ఈరోజు అందరినీ కూడా మనం పార్టీలోకి తీసుకొని చేరడం జరిగింది. పార్టీలోకి వచ్చినారు, పనులు చేసుకున్నారు. మళ్ళా కూడా ఎలక్షన్ వచ్చే కొద్దీ మళ్ళా ఒరిజినల్ రంగు చూపించి మళ్ళీ ఆ పక్క వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకందరూ కూడా నేను చెప్తా ఉన్నాను, రాబోయేది జగనన్న ప్రభుత్వం. స్టేట్ అంతా కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ గాలి వీస్తూ ఉంది. ఖచ్చితంగా తొట్లో నుంచి దూకే చేపలన్నీ చేపల పులుసు, చేపల ఫ్రై అయిపోతాయని చెప్పి ఈరోజు మీరు ఎక్కడ కూడా ఆధారపడాల్సిన పని లేదు. మీకు సపోర్టుగా ఎమ్మెల్యే గారు మేము ఖచ్చితంగా ఉంటాము. మనం చేయాల్సిందల్లా మన బూత్లో మెజార్టీ వచ్చే విధంగా, మన ఊర్లో మెజార్టీ వచ్చే విధంగా మీరందరూ కూడా పనిచేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. అంతేకాదు